కాపురం చేయమన్నాడు. ఎప్పుడు కూడానండి భార్యాభర్తలు దూషించుకోకండి. ఇద్దరి మధ్య కంటికి కనబడని మూడవ వ్యక్తి అపవాది. వాడి ప్రణాళికలు ఉన్నాయి. వాడి వాడి అతను చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడు వీక్గా ఉన్నావో, నువ్వు ఎప్పుడు అలిసిపోయి ఆఫీస్ నుంచి వచ్చావో అప్పుడే వస్తే చూడండి ఘర్షణలో. ఎప్పుడు ఆల్రెడీ ఒక డిప్రెషన్లో ఉన్నోడికి ఇంకొక డిప్రెషన్ వస్తే వాడు ఫుల్గా డౌన్ అయిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరగడం నేర్చుకోవాలి. పసిగట్టాలి. ఇది సాతాను అంబు, ఇది సాతాను యొక్క ఎర అని తెలుసుకోవాలి. స్నేహితులు వచ్చారండి, ఏమన్నా ఎంకరేజ్ చేశారనుకున్నారా? నువ్వేదో తప్పు చేసే ఉంటావులే, చేయకపోతే నీకు ఎందుకు వస్తుంది ఇలాంటి కష్టం అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుచ్చుతుంటే యోబుకి ఎంతడైన యెహోవాను బట్టి దేవుని వైపు చూచాడు. ఎప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, ఊహించని కార్యాలు జరిగినప్పుడు, ఎదురు చూడని స్థితిలో పరిస్థితులు మారినప్పుడు, సడన్గా అండి కొన్నిసార్లు సడన్గా నా భార్య ఎప్పుడు మాట్లాడలేదండి అలాగా. ఎందుకంటే మాట్లాడుతుంది నాకు అర్థం కాలేదండి, తట్టగా మాట్లాడుతుంది, పీకు పుచ్చుకొని తప్పేయాలనిపిస్తుంది అంటాడు ఒక ఆయన. ఏంటంటే నిన్ను తన్ని నాశనం చేయడానికి సాతాను కట్టిన కంకణం అది. ఎప్పుడు ఎదురు చూడు. డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీబడి. అందరి దగ్గర నుంచి నాకు ఎప్పుడు గౌరవించాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నేనంటే హడ్డుల్ అందరికీ అనుకోకండి. పిల్లిని తీసుకొచ్చి